अस्मद्गुरुभ्यो नमः। लक्ष्मीनाथसमारम्भां नाथयामनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। ప్రియ భగవద్బంధుల నమస్కారం. ఈరోజు మనం భగవద్గీత అధ్యయన విషాదయోగంలోని 43వ శ్లోకం అనుసంధానం చేసుకోబోతున్నాం. దోషైరేతైః కులజ్ఞానాం వర్ణసంకరకారకైః సాధ్యంతే జాతిధర్మాః కులధర్మాస్య శాశ్వతాః. దోషైరేతైః కులజ్ఞానాం వర్ణసంకరకారకైః సాధ్యంతే జాతిధర్మాః కులధర్మాస్య శాశ్వతాః. పదస్సేదం దోషైః ఏతైః కులజ్ఞానం వర్ణసంకరకారకైః సాధ్యంతే జాతిధర్మాః కులధర్మాः చ శాశ్వతాః. ఏతైః వర్ణసంకరకారకైః వర్ణసంకరములకు హేతువులైన దోషైః దోషములచే కులజ్ఞానం కులఘాతకుల యొక్క శాశ్వతః సనాతనములైన కులధర్మాచ కులధర్మములను జాతిధర్మములను ఉత్సాధ్యంతే నశించును. కులజ్ఞానం ఏతైః వర్ణసంకరకారకైః దోషైః శాశ్వతాః జాతిధర్మాః కులధర్మాः చ ఉత్సాధ్యంతే. కులమును చెడగొట్టు వారి ఈ దోషములు వర్ణసాంకర్యమును కలిగించుటే గాక సనాతనమైన జాతి ధర్మములను కులధర్మములను కూడా పూర్తిగా నశింపచేయును. వర్ణసంకరకారకైః కులజ్ఞానం ఏతైః దోషాః. వర్ణసంకరము లాంటి దోషాల వల్ల యజ్ఞాగాదులు పాటించలేకపోవడం వల్ల జరిగే నష్టమేమిటి? జాతిధర్మ కులధర్మాస్య సాధ్యంతే. కేవలం వర్ణం మీద ఆధారపడి చేసే కర్మలు జరగవు. కులధర్మాలు పాటించడం కుదరదు. వేదం ప్రకారం కొన్ని యజ్ఞాలను కొన్ని వర్ణాల వాళ్ళే చేయగలరు. ఉదాహరణ, రాజసయాగం రాజులు మాత్రమే చేయగలరు. బ్రాహ్మణుడు యజ్ఞాన్ని తను చేయించగలడు కానీ తను చేయకూడదు. అందువల్ల అతను కొన్ని యజ్ఞాలు చేయలేడు. అలాగే ఒక వర్ణంలోని భిన్న గోత్రాలు చెందిన వారు ఉంటారు. వారి మధ్య కూడా కొన్ని భేదాలు ఉంటాయి. వర్ణ సంకరం జరిగితే కులధర్మాన్ని కూడా పాటించలేడు పిల్లవాడు. అందువల్ల కులధర్మాన్ని కానీ జాతి ధర్మాన్ని కానీ పాటించలేడు, కర్మలు చేయలేడు. శాశ్వతాః. ఈ జాతి ధర్మాలు కులధర్మాలు అనాది కాలం నుంచి వస్తున్నాయి. దేన్నైనా నిలబెట్టడం కష్టం కానీ దాన్ని కూలదోయటం తేలిక. అంత సనాతన ధర్మం కూడా నాశనం అయిపోతుంది. స్వస్తికి జయ శ్రీరామ్.